పరిస్థితి లేదు. ఈ చేతికి ఒక విత్తనం కూడా, ఒక ధాన్యం కింద కూడా చేతికి వచ్చేటువంటి పరిస్థితి ఇవాళ లేదు. కనుక ఇవన్నిటిని కూడా ప్రభుత్వం వెంటనే మరి ఎన్నికల కోడ్ కాదు, ఎన్నికలలో పనిచేసుడు కాదు, పదవుల కోసం పాకులాడడం కాదు, పదవుల కోసం పాకులాడు కాదు పాలకులు. రైతన్న గోస చూడండి, రైతన్న కష్టం చూడండి, రైతన్న కన్నీళ్లు చూడండి. రైతన్న కన్నీళ్లు పట్టించుకున్నటువంటి తీరిక, ఆ తీరిక మీకు దొరుకుతలేదా? మంత్రులారా, ముఖ్యమంత్రి గారు, మాది పెద్ద రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఎక్కడ ఉన్నారు మీరు? ఇవాళ మంత్రులంతా, వ్యవసాయ శాఖ మంత్రి కానీ, సివిల్ సప్లై మంత్రి కానీ ఎక్కడ ఉన్నారు? ఒక్క రివ్యూ పెట్టడం కూడా మీకు స్టేట్లో, జిల్లాలలో గత ప్రభుత్వం ఇక్కడనే గంగుల కమలాకర్ గారు ఇక్కడ మంత్రి ఉండేవారు సివిల్ సప్లై శాఖ. నెల రోజుల ముందు కేసీఆర్ గారు పురమాయిస్తే నెల రోజుల ముందు, 2 నెలల ముందు ఇక్కడ రివ్యూలు జరిగేది. అయితే నేను కూడా ఒక మాజీ ఎమ్మెల్యేగా అనేక రివ్యూలు చేసే రైతులకు ఎక్కడ కూడా రైస్ మిల్లులు ఇబ్బంది కాకుండా, ధాన్యం కొనుగోలు సెంటర్లు ఇబ్బంది కాకుండా ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులకు అండగా ఉంటే ఇలా రైతులను వెన్నుపోటు పొడుస్తూ ఉంది, రైతులను అరిగోస పెడతా ఉంది, రైతుల కన్నీళ్లు పెట్టే విధంగా, రైతుల ఆత్మహత్యలను ఉరికొల్పే విధంగా ఇవాళ ఈ పరిస్థితి జరుగుతూ ఉంది. వీడొక బండి సంజయ్ అనేటువంటి కేంద్ర మంత్రి ఉన్నాడు. బండి సంజయ్ అనేటువంటి కేంద్ర మంత్రి కరీంనగర్ జిల్లాకు ఎంపీగా ఉన్నాడు. అయ్యా బండి సంజయ్ గారు, మరి మీరన్నా కనీసం ఎంపీగా ఉన్నారు, కేంద్ర మంత్రి వ్యవహరిస్తూ ఉన్నారు, మరి పొలాల దిక్కు రావయ్యా, నేను గెలిపించినటువంటి ప్రజలను, రైతాంగాన్ని దిక్కు రావయ్యా, చూడవయ్యా కొద్దిగా. అది కూడా బండి సంజయ్ గారు కూడా తీర్చలేదా? ఇక కాంగ్రెస్ వాళ్ళకు తీర్చలేదు, బీజేపీ వాళ్ళకు తీర్చలేదు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, కాంగ్రెస్ మంత్రులకు తీర్చలేదు, ఎమ్మెల్యేలకు తీర్చలేదు, భారతీయ జనతా పార్టీ ఎంపీ గారికి కూడా, కేంద్ర మంత్రికి కూడా తీర్చలేదు. ఇవాళ టార్గెట్ మనకు 16 లక్షల మెట్రిక్ టన్నుల టార్గెట్ ఇక్కడ సేకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. మెట్రిక్ టన్నులు కూడా ధాన్యాన్ని సేకరించండి. ఇవాళనే రైతన్న అంటాడు, మా గంగాధరలో వ్యవసాయ మార్కెట్లో ఒక బస్తా, ఒక లారీ జోక్కపోయారు. కొంత రంగు మారినటువంటి ధాన్యం ఉంటే, మేము రంగు మారిన ధాన్యాన్ని మేము కొనుగోలు చెయ్యము, మీరు రిటర్న్ తీసుకెళ్ళండి అని చెప్పి మరి రైస్ మిల్లులు పంపిస్తూ ఉన్నారు. మరి ఆ రైతు ఆ ధాన్యాన్ని తీసుకొని ఎక్కడికి పోవాలి, ఏడికి పోవాలి? అది నీళ్ళలో పోయాలా, చెరువులో పోయాలా, వాగులో పోయాలా, ఏడ పోసుకోవాలి? ఆ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే, రైస్ మిల్ తీసుకోకపోతే, గతంలో మేము రైస్ మిల్లులను కట్టడి చేసినాం. ఎక్కడ కూడా రైస్ మిల్ రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు గత ప్రభుత్వం కేసీఆర్ గారి పాలనలో. కానీ ఇవాళ రైస్ మిల్లులు కూడా మరి ఇలా వాళ్ళు గో బ్యాక్ అని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి వచ్చింది. కనుక దయచేసి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు, కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాలు మారుతాయి, వస్తాయి, పోతాయి. కలెక్టర్లు గారు, దీని మీద ఉన్నటువంటి సంబంధిత డిఎం సివిల్ సప్లై గారు, మరి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఈ సంబంధిత శాఖల్లో ఉన్నటువంటి అధికారులు, మీరైనా దయచేసి మీరైనా మీకు దండం పెడుతున్నాం, అధికారులకు దండం పెడుతున్నాం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదు, ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి లేదు, మంత్రులకు చిత్తశుద్ధి లేదు. అధికారులు మీకు దండం పెడుతున్నా, మీరైనా రైతుల గోస పట్టించుకోండి. ఈ రైతుల ధాన్యం, తడిసినటువంటి ధాన్యాన్ని మరి కొనుగోలు చేయండి. ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి అన్నదాతను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వ యంత్రాంగాన్ని, అధికారులను నేను విజ్ఞప్తి చేస్తాను.